కమర్షియల్ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే ఏ సినిమాకైనా ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఇస్ ద హీరో, స్టోరీ ఇస్ ద హీరో. సో అందరూ బాగుంటే స్టోరీ ఇస్ ద హీరోయిన్, సినిమా ఇస్ ద హీరోయిన్ కూడా. I just coin it as hero. Yeah, why not? Yeah, Of course. It's a new age. We gotta like embrace the సినిమా ఇస్ ద హీరోయిన్, స్టోరీ ఇస్ ద హీరోయిన్ మా సినిమాకి. నందు గారు, బేసికల్లీ మీరు స్టోరీ సెలెక్షన్లో ఎక్కడైనా రాంగ్ జరిగింది అనుకున్నారా ఇన్ని ఇయర్స్? ఇది ఇప్పుడు చాలా బెస్ట్ అనిపిస్తుంది కదా, ఇది బెస్ట్ అనిపించడానికి ఇంతకు ముందు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏమైనా రాంగ్ అనిపించాయా మీకు? అందువల్లే మీరు కొన్ని సందర్భాల్లో కొంత వెనకడిగేశారు అనుకోవచ్చా? కొన్ని సందర్భాల్లో కాదు, అన్ని సందర్భాల్లో. ధీరజ్ గారు మీరు నవ్వితే నాకు ఇంకా నవ్వు వస్తుంది సార్. అయితే బేసికలీ సో యూ విల్ ఫినిష్ ఇన్ ఓకే. సో నాకు పక్కా ఒకటి తెలిసిందంటే నందు చాలా మంచి ఇన్పుట్స్ ఇస్తాడు. అట్లీస్ట్ 70% ఆఫ్ నందూస్ ఇన్పుట్స్ ఆర్ వెరీ గుడ్. ఆ మిగిలిన 30% డేంజరస్ ఉంటాయి. అవి కొంచెం మనం ఆచితూచి చూడాలి, ప్రతిదీ ఒప్పేసుకోవద్దు. బట్ ఆ 70% కూడా ఏ డైరెక్టర్ ముందు వినలేదు. మామ వినటం ఒకటే కాదు, విన్నా కూడా దాన్ని ఇప్పుడు నేను ఇన్పుట్ ఇచ్చాను అనుకో, హౌ యూ పుట్ ఇట్ ఇన్ టు ద ఫిల్మ్ ద డైరెక్టర్ థింగ్. నేను వెళ్ళి నేను చేయలేను కదా. సో ఐ థింక్ నేను ఆ స్టోరీ సెలెక్షన్స్ అనే కాదండి, నా ఉద్దేశంలో ఒక మనిషి ఇంటి నుంచి బయలుదేరి వాచ్ కొనుక్కుని వచ్చాడు అనే సినిమా కూడా 100 కోట్ల అయ్యే సినిమా చేయొచ్చు. డైరెక్టర్కి టేస్ట్ ఉండాలి, కథని పట్టుగా చెప్పగలగాలి, సీన్స్ని ఎంగేజింగ్గా తీయగలగాలి. సో కథ సెలక్షన్ అనేది అంతకుముందు లేయర్స్, ఆ సినిమాలు వేరండి. ఇంటర్స్టెల్లార్లు కథలు లేయర్స్ ఆర్ చాలా హెవీ డ్రామా, ఆ సినిమాలు వేరు. బట్ ఒక సింపుల్ స్టోరీని కూడా చాలా ఎంగేజింగ్గా బ్లాక్ బస్టర్ చేయొచ్చు. నేను ఇందాక చెప్పినట్టే, ఒక అబ్బాయి ఇంటి నుంచి బయలుదేరి వాచ్ కొనుక్కుని ఇంటికి తిరిగి వచ్చేలోపు ఏం జరిగింది అనే కథని నేను చెప్తున్నా. ఇప్పుడు నేను వరుణ్ రెడ్డికి లైన్ ఇచ్చి మామ రాద్దాం చేద్దామంటే చేసి నేను ఐఎమ్ 100% షూర్ ఐ కెన్ డెలివర్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. ఇక్కడ ఏం జరిగిందంటే నా లైఫ్లో వరుణ్ చెప్పినట్టు నాకు ఏదన్నా మిస్టేక్స్ అనిపిస్తే అది చెబితే దాంతో రెసిప్రోకేట్ అయ్యేటువంటి టీం నాకు కుదరలేదు. నేను అవతల వాళ్ళని కూడా బ్లేమ్ చేయని విషయంలో. వాళ్ళు ఒకటి నమ్ముకుని ఉంటారు, బట్ నేను నమ్మాను. ఇక్కడ ఈసారి జరిగింది ఒకటి ఏంటంటే, నా నమ్మకాన్ని నేను చాలా గట్టిగా రుద్దగలిగాను. ప్లీజ్ అనో, లేదంటే తను కూడా దానిలో పొటెన్షియల్ చూసో, ఆర్ ఇందులో పొటెన్షియల్ లేని ఐడియాస్ని తను రిజెక్ట్ చేసే అంతటువంటి టాలెంట్ తనకు ఉండబట్టు ఒక టీమ్ ఎఫర్ట్గా కుదిరింది. అంతకుమించి అక్కడ నేను కొత్తగా చెప్పగలిగింది ఏం లేదు. ఇక్కడ ఏదో నేను ఐ డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పడానికి లేదు. వెరీ కొలాబరేటివ్గా కుదిరింది.